హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. సో ముందుగా అందరికీ సారీ, ఈ వీడియో అనేది చాలా లేట్గా అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఈ వీడియో ఎప్పుడంటే టైం స్కూల్ పిల్లలకు స్టార్ట్ అయింది కదా, లాస్ట్ టైంలో ఆ వీడియో అనమాట. అప్లోడ్ చేశాను అనుకున్నాను, కాకపోతే చేయలేదన్నమాట, అలాగే ఉండిపోయింది. మళ్ళీ సెర్చ్ చేస్తే వీడియో అనేది అలాగే ఉండిపోయింది అనమాట. ఇంకా డిలీట్ అయితే చేయలేము కదా, చిన్న చిన్న మెమరీస్ ఉంటాయి అట్లా అని చెప్పి మళ్ళీ అప్లోడ్ అయితే చేస్తున్నాను. సో ఈ వీడియో కొద్దిగా లేట్ అయినా పర్లేదు, కొద్దిగా చూడండి, చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మార్నింగ్ తొందరగా లేచాను అనమాట. టైం స్కూల్ కదా, తొందరగా 4 o'clock అట్లా లేచేసి పిల్లలకైతే టిఫిన్ అయితే చేస్తున్నాను అనమాట. సో కంపల్సరీ టిఫిన్ ఖచ్చితంగా కావాలని చెప్పిండ్రు అనమాట. అదే లేకపోతే మా మమ్మీ స్కూల్కి అయితే వెళ్ళేటట్టు లేదనమాట. అందుకోసమని కాదులే, కానీ డైలీ చేస్తుంటే తినలేరు కదా, అందుకని కొద్దిగా 2 days గ్యాప్ అయితే ఇచ్చేస్తాను అనమాట. అయితే నేను నైట్ పిండి రుబ్బి అయితే ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసి పెట్టాను అనమాట. ఇంకా ఈరోజు అయితే పొంగనాలు అయితే వేస్తున్నాను. సో ఈ వీడియో ద్వారా చిన్న టిప్ అయితే మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. అదేంటంటే చెప్తాను. ఒకవేళ నేను ఈ టిప్ చెప్పిన తర్వాత మీకు ముందుగానే తెలిసింటే మాకు తెలుసులే అని కామెంట్ అయితే చేయండి. ఒకవేళ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఈ వీడియో ద్వారా వాళ్ళకి తెలుస్తుందిలే అని చెప్పి చిన్న టిప్ అయితే చెప్తున్నాను. అదేంటంటే మనం పొంగనాలు అయితే వేసుకుంటాం కదా, అది ఒక్కొక్కసారి లేదు కాదులేండి, చాలాసార్లు పొంగనాల పెంకుకి అయితే అతుక్కుపోతుంది, సరిగా పొంగనాలు అయితే రావన్నమాట. అప్పుడు మనం అనుకుంటాము ఇక పొంగనాల పెంకు అనేది ఖరాబ్ అయింది, ఇక పొంగనాలు సరిగా రావు, ఈ పెంకును తీసి పడేసి వేరే పెంకును అయితే తెచ్చుకోవాలి అని అనుకుంటాము. నేను కూడా అలాగే అనుకున్నాను. సో ఈ టిప్ మీకు తెలిసిన తర్వాత ఎవరు అలాగా చేయరు అనమాట. ఇక ఆ టిప్ అనేది ఏంటంటే, మనం నైట్గానే పొంగనాల పెంకు ఉంటుంది కదా, దాన్ని మంచిగా క్లీన్ చేసేసుకొని ఇక ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ అనేది మనం పొంగనాలు వేసుకునే ముందు పొంగనాల పెంకుకు మనం ఆయిల్ అయితే ఎలా అప్లై చేస్తామో అలాగే ఆయిల్ మొత్తం అప్లై చేసి దాని మీద ఏదైనా మూసి పెట్టేసి ఆ తర్వాత మార్నింగ్ లేస్తాం కదా, లేచిన తర్వాత ఇక మంచిగా దాని మీద మళ్ళీ ఆయిల్ వేసుకోండి, లేకపోతే అదే ఆయిల్తోన పొంగనాలు అయితే వేసుకోండి, మంచిగా వచ్చేస్తాయి అన్నమాట. అస్సలు దానికి పెంకుకి అయితే అస్సలు అతుక్కోవు. సో ఇదన్నమాట. ఈ టిప్ మీకు నచ్చినట్లయితే చిన్న కామెంట్ అయితే చేయండి. ఇక ఇదన్నమాట మీకు. సో మొత్తానికైతే చట్నీ అయితే రెడీ చేసినాను. ఇంకా పొంగనాలు కూడా రెడీ అయిపోయినాయి, వాళ్ళకు బాక్స్ కూడా పెట్టేస్తున్నాను అనమాట. ఎక్కువగా టైం లేదు, ఇప్పుడు నేను టిఫిన్ చేసి మళ్ళీ తర్వాత బాక్స్ పెడదాము అని అనుకున్నంత టైం ఉండదు అనమాట. అందుకని టిఫిన్ చేసిన తర్వాత బాక్సులకి పెట్టేస్తున్నాను. అంటే మూసి పెట్టండి, అంటే ఎన్ని పెట్టాలో అన్నీ జోడించి పెట్టేస్తాను అనమాట. అన్నీ వాళ్ళ స్నానం అయిన తర్వాత దాని మీద మూతలు పెట్టేసి లంచ్ బాక్స్ బ్యాగ్లో పెట్టేస్తాను. వెంటనే అట్లా మూతలు పెట్టామనుకోండి, ఇప్పుడు గరం మనం అవి పెట్టేస్తాం కదా, మొత్తం అది పైన మూత పెట్టడం ద్వారా వాటర్ బబుల్స్ ఉంటాయి కదా, వల్ల మొత్తం దాని మీద పడేసి మొత్తం టిఫిన్ మొత్తం గలీజ్గా అవుతుంది అనమాట. అందుకని తొందరగా మూతలు అయితే పెట్టాను. ఇక నాన్న వాళ్ళు అయితే అట్లే పడుకున్నారనమాట, వాళ్ళని లేపలేదు. ఇంకా నా పని మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళని అయితే లేపేస్తాను. ఎందుకంటే అసలు ఈ మధ్యలో నాకే నిద్ర సరిపోవట్లేదు. ఈ ఆఫ్టర్నూన్ స్కూల్ వచ్చిందంటే అసలు కంటికి నిద్ర ఉండదు. ఒక 20 minutes బస్సు లేట్ వచ్చింటే బాగుండు అని అనుకునేదాన్ని అనమాట. కానీ మనం అనుకుంటే సరిపోదు కదా, ఇట్లా అన్నమాట. ఇదిగో మమ్మీ చూడు లేవంటే ఇంకో కూర్చొని నిద్రపోతుందన్నమాట. ఇంకా ఇప్పుడు కరెక్ట్ టైం ఒక్కరోజు నేను సెట్ చేసుకున్నాను అనుకోండి, అదే టైం మెయింటైన్ చేస్తాను అనమాట. ఇంత టైంకి లేవాలి, ఇంత టైంకి ఈ పని చేయాలి, ఇట్లా ఒక్కరోజు పని ఆ టైంని కేటాయించామనుకోండి, ఆ టైంని బట్టి డైలీ అదే టైం ఫాలో అవుతానన్నమాట. ఇట్లా నేను ఈ టైం అయింది అనుకోండి, టైం అయింది లేవండి, ఇట్లా ఒకటే టైం పెట్టుకుంటానమాట. ఆ టైం మాదిరిగా పిల్లలను రెడీ అయితే చేసుకుంటాను. ఇక
ఈ మధ్యలో అసలు 1 టైం స్కూల్ కదా, అసలు పిల్లలకి నాకు నిద్ర అయితే అస్సలు సరిపోవట్లేదన్నమాట. నేను వాళ్ళ 7కి వెళ్ళే వాళ్ళైతే ఇట్లా టిఫిన్లు ఇట్లా చేసినాం అనుకోండి 5 లేదంటే 4:30కి అట్లా లేవాలన్నమాట. ఇంకా వారం నాడు అంటే దేవునికి మనం పూజ చేయాలి, ఫ్రైడే అండ్ శుక్రవారం అలాంటప్పుడు అయితే 4కి అయితే ఖచ్చితంగా లేవాల్సిందే అన్నమాట. ఇక వాళ్ళు వెళ్ళేసరికి మొత్తం పని కంప్లీట్ కావాలి అంటే కంపల్సరీ లేస్తానమాట. లేదులే నిదానంగా చేసుకుందామని అంటే 5 o'clock లేస్తాను. ఇక వీళ్ళని స్కూల్కు తోలించిన తర్వాత 12, 1 కల్లా ఇంటికైతే వచ్చేస్తారు వీళ్ళు. నేను అదో పని ఇదో పని చేసుకుంటూ ఉండేలోపు నాన్న వాళ్ళ ఇంటికి వచ్చేస్తారనమాట. ఇట్లా నేను మధ్యాహ్నం వరకు అస్సలు నిద్రపోను. ఇంకా నాన్న వాళ్ళు వచ్చినాక నానే పడుకోను అంటే అస్సలు పడుకోరనమాట. మమ్మీ హోంవర్క్ అంటారు. హోంవర్క్ కొద్దిసేపు చేసుకున్న తర్వాత నేను అట్లే కూర్చున్నాను అనుకోండి, ఇంకా టీవీ చూసుకుంటూ కూర్చుంటారు అనమాట. అలాగే చూస్తూ ఉండిపోతారు. మా పిల్లలకు అలవాటు ఏంటంటే నేను వాళ్ళ పక్కన పడుకున్నాను అనుకోండి నిద్ర తొందరగా పోతారనమాట. లేదు నేను నిద్రపోకుండా అదో పని ఇదో పని చేసుకుంటూ ఇంట్లో నేను ఉంటే ఇంకా వాళ్ళు టీవీ చూసుకుంటూ అట్లే టీవీకే ఎర్రై చూసుకుంటూ ఉంటారనమాట. ఇది ఇంకా ఒక్కోసారి అయితే చాలా చాలా సతాయిస్తారు నిద్ర లేక. ఇప్పుడు మనం పిల్లలకు చదువు ఎంత ముఖ్యమో అలాగే వాళ్ళ ఆరోగ్యం కూడా మనకు చాలా ముఖ్యం అన్నమాట. అలాగని మధ్యాహ్నం అప్పుడోసారి ఇప్పుడోసారి అంటే డైలీ పడుకోలేండి. ఇంకా అడుక్కోంగా అలాగే ఇంకా ఒక్కోసారి పడుకుంటారనమాట, ఒక్కోసారి అస్సలు పడుకోరు. మా అమ్మ అయితే నేను పడుకున్నాను అనుకోండి నా పక్క వచ్చి పడుకుంటుంది అనమాట. నాన్నగారు అట్లా కాదు, వాడు పెద్దగా అయిపోతుండు కదా, ఎప్పుడు నిద్ర వస్తే అప్పుడు నేను వండుకుంటాను, లేకపోతే నేను టీవీ చూస్తాను ఇట్లా మాట్లాడతాడనమాట. వంతోనూ మనం ఇంకెక్కువ మాట్లాడలేములేండి, ఇంకా నీ ఇష్టం అని చెప్పాల్సిందే. ఇంకెక్కువ ఏమన్నా మాట్లాడమనుకోండి ఇంకా అలిగి కూర్చుంటాడనమాట. ఇట్లా ఉంటాడు నాన్నగాడైతే. ఇక మమ్మీ అయితే చాలా గ్రేట్ మమ్మీ. మమ్మీ నైట్ పూట తొందరగా పడుకుంది అనుకోండి తొందరగా లేస్తుంది అనమాట. నేను ఒక్కోసారి ఇంట్లో సామాన్లు అవి మనం వంట చేసేటప్పుడు సామాన్లు శబ్దం అవుతాయి కదా, ఆ సామాన్ల శబ్దానికి లేస్తుంది అనమాట. లేచి ఇంకా కూర్చుంటుంది, లేకపోతే చెప్పిన పని ఏదైనా అంటే నేను పని చెప్పట్లేంటి, ఇంకా ఆడ కూర్చోమ్మా ఈడ కూర్చోమ్మా అని ఇంకా చెప్తే ఇంకా చెప్పినట్టు ఉంటుంది అనమాట. ఇక మొత్తానికైతే నాన్న వాళ్ళని లేపేసి వాళ్ళకు బ్రష్ లేపించి ఇంకా ఒకటేసారి గరం నీళ్ళు పెట్టేసాను. ఇంకా స్నానాలు అయితే చేయించాను అనమాట. నా పని అయితే ఏం కంప్లీట్ కాలేదు, నేను స్నానం కూడా చేయలేదు అనమాట. ఎందుకంటే టైం ఎక్కువగా లేదు. వాళ్ళని రెడీ చేయించి వాళ్ళని తోలించిన తర్వాత నా పని అయితే నేను చేసుకుంటాను. ఇక్కడ నానిగాంతో నేను మాట్లాడేది ఏంటంటే వాళ్ళ మేడము హెయిర్కి ఆయిల్ లేని స్కూల్కు రావద్దు అని తిట్టిందంట. అంటే నేను ఆయిల్ ఎక్కువగా పెట్టాను, ఎందుకంటే డైలీ నాన్నగాడు వర్షం పడింది అనుకోండి అప్పుడు తలస్నానం చేయడం అనమాట. లేకపోతే డైలీ నాకు తలస్నానం చేయించు అంటాడనమాట. అస్సలు వినడు కాబట్టి అప్పుడే తలస్నానం చేయించి అప్పుడే ఆయిల్ రుస్తే బాగుండదు కదా అని చెప్పి నేను ఆయిల్ పెట్టకుండా ఇంకా స్కూల్కు తోలిస్తానమాట. అయితే వాళ్ళ మేడం అన్నదంట ఆయిల్ లేకుండా వచ్చామనుకో దెబ్బలు వేస్తా అని చెప్పిందనమాట. అది నాన్నగారు ఇక్కడ చెప్తుండనమాట. అందుకని ఈరోజు ఆయిల్ పూసుకొని నాన్న అని చెప్తే అస్సలు వినట్లేదు వాడు. ఇంకా ఏదో లైట్గా కొద్దిగా అయితే రూసేసినాను.